అమ్మా నాన్నొస్తాడని చెప్పావు కదా. నాన్నెప్పుడు వస్తాడని దానికి సమాధానం చెప్పుకోలేక నేను మా ఫ్రెండ్స్ మీ నాన్న రావట్లేదా, మీ నాన్న లేడా అని నవ్వుతున్నారు. నా వల్ల నా బిడ్డ భవిష్యత్తు ఎక్కడ నాశనం అయిపోతుందా అనే ఉద్దేశంతో నా పాప కోసం నేను బ్రతికుంటున్నా. ఏడవకు మమ్మీ. నా పాపను చూసుకుంటూ నేను బ్రతుకుతున్నా. ప్రామిస్ చేస్తావా? అమ్మ ఏడవద్దని చెప్పి అమ్మని. అమ్మ ఏడవకు. నమస్తే అన్న, నా పేరు శిరీష. ఓకే. నాకు చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. మా మామయ్య వాళ్ళు చదివించారు. ఓకే. నేను ఇష్టపడి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ వద్దంటున్నా నేను చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. తను పుట్టిన కొన్ని రోజులకి వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు పెళ్ళి మీకు? అంటే మీరు చేసుకుని వదిలేసి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? వదిలేసి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు అయింది. ఓకే. నాకు చెప్పకుండానే తను వెళ్ళిపోయాడు. అంటే ఏ రీజన్ తెలుతున్నాడు కూడా చెప్పలా? ఆడపిల్ల పుట్టిందనేసి తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమని పట్టుకొని ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో లేడీస్ కాబట్టి. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే ఏమన్నా మీకు? నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదా? అమ్మ కూడా చనిపోయింది ఈ మధ్య కాలంలోనే. అంటే వాళ్ళు కాదనేసి వచ్చేసారు కదా వాళ్ళు. ఇప్పుడు మీ ఇంట్లో అంటే అమ్మ నాన్న కాకపోయినా పెదనాన్న చిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు లేరు. మేనమామలో ఉన్నారు కానీ వాళ్ళు అమ్మ బెంగతోటి అమ్మ చనిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళలేను నేను. ఈమెను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. చేసి అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు ఇలా జరిగింది నా పరిస్థితి. ఇళ్ళలో పని చేసుకుంటూ పాపను పోషించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు తనని స్కూల్లో వేయాలన్నా వయసు లేని పరిస్థితిలో ఉన్నాను. మీ ఉద్దేశం ప్రకారం ఆయన ఎందుకు వదిలేసాడని అనుకుంటున్నారు? ఆడపిల్ల ఇష్టం లేదు తనకి ఆడపిల్ల పుట్టడం. మా అత్తమ్మ కూడా చాలా కట్నం కోసం వేధించేది. కట్నం తీసుకురాలేదు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఇది వద్దు, దీన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకో అనేసి చాలా సందర్భాలలో మా అత్తయ్య కూడా చెప్పింది. అంటే ఇప్పుడు మీరు లవ్ చేసుకున్నప్పుడు లేచిపోయి పక్కకు వచ్చేసి మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు? వెళ్ళాను, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పర్మనెంట్ గా ఉండలేదు? మళ్ళీ పర్మనెంట్ గా ఉండలేదు. ఇక అత్తయ్య కొంచెం టార్చర్ చేస్తుంటే వేరే వెళ్దాం అనేసి చెప్పాను అన్నట్టు. మళ్ళీ బయటకు వచ్చేసి వేరే రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాం కొన్ని రోజులు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే రప్పిస్తా అంటే ఉండించుకోరా? ఇక అత్తయ్య కట్నం తెలియదని ఇక ఆమె ఎప్పటి నుంచి చేసి చిన్న విషయానికి ఇంట్లో ఏ పని చేయకపోయినా పని చేయలేదని దేనికైనా సరే ఇబ్బంది పెట్టడం. అర్ధరాత్రి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజులలో పరిస్థితులు కూడా బాగలేవు. చిన్న పిల్లని పట్టుకొని ఒంటరి ఆడదాన్ని ఎలా నడుపుకోగలను నేను? రెంట్ కట్టాలన్నా ఏదన్నా తెచ్చుకోవాలన్నా ఒక్కొక్కసారి ఆకలని కూడా ఏడుస్తుంది పాప. తెచ్చి పెట్టలేని పరిస్థితిలో ఉన్నా. బయటికి వెళ్తే మగవాళ్ళు ఎలా ఉంటారో మీకు కూడా తెలుసు. ఎక్కడ పని చేసుకోలేని పరిస్థితి, ఇటు పిల్లని చూసుకోలేకుండా ఉంటున్నా. కానీ ఫీల్ అవ్వద్దు. నువ్వు ఫీల్ అయితే మన పాప ఇంకా ఎమోషనల్ అవుతుంది వద్దక్క. ఎందుకంటే చిన్న వయసు అమ్మాయిది. ఏదున్నా ఇంకా అన్న లేడన్నావు కాబట్టి కంపల్సరీ ఆ ఫోన్ నెంబర్ ఏదన్నా ఇస్తే వర్క్ అవుతుంటే నేను ట్రై చేస్తాను. లేదంటే ఇంకా మన జీవితం ఇదే అనుకోక. ఎందుకంటే నీ సపోర్ట్తో బిడ్డ కూడా ధైర్యంగా ఉంది. నువ్వు బాధపడుతూ నువ్వు హెల్త్ ఖరాబ్ చేసుకొని నువ్వు ఇట్లా ఎమోషనల్ అవుతుంటే అమ్మాయి కూడా సఫర్ అయ్యి చిన్న వయసు కదా మెంటల్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. అమ్మా నాన్నొస్తాడని చెప్పావు కదా. నాన్నెప్పుడు వస్తాడని దానికి సమాధానం చెప్పుకోలేక నేను ఫీల్ అవుద్దు. కమ్మునమ్మ ఏం కాదు, వస్తాడు నాన్న. నాన్న వస్తాడు, ఏం బాధపడద్దు. కంపల్సరీ జాబ్ కానీ వెళ్ళున్నాడు, ఖచ్చితంగా వస్తాడు నాన్న. చెప్తున్నాను కదా అన్న, చెప్తున్నాను. అమ్మ కూడా ఖచ్చితంగా నాన్న దగ్గరికి తీసుకునే ప్రయత్నం ఉంది. నాన్న వస్తాడు, నేను ఫోన్ చేస్తాను, బాధపడద్దు. ఓకేనా?
ఏదన్నా ఒక పని దొరుకుతుందని చిన్న ఆశతో ఇక్కడ దాకా రావాల్సి వచ్చిందన్న. నా బిడ్డ భవిష్యత్తు కోసం కష్టపడి పని చేయాలనుకుంటున్నానన్న. తనని మంచిగా చదివించి తనకు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మ, నేను ఏదో ఒక జాబ్ చూస్తాను కంపల్సరీ. సో ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే, అంటే మనం చేసే పని వల్ల మన జీవితాలు కాదు, మనకు పుట్టిన పిల్లల జీవితాలు కూడా నిర్ణయించబడతాయి. సో ఆ అమ్మాయి లేచి రావడం వల్ల పెళ్లి చేసుకొని, సో అందరినీ నేను తప్పంటం లేదు, కొన్ని జీవితాలు సక్సెస్ అవుతాయని కాదన్ను. సో ఒకవేళ అటు ఇటు అయితే ఆ అమ్మాయి జీవితం ఎంత స్ట్రగుల్లో ఉందంటే, ఇప్పుడు ఇటు సైడ్ తల్లిదండ్రులు లేరు, హస్బెండ్ లేరు, ఒక జాబ్ చేసుకోవాలంటే మంచి జాబ్ లేదు, ఒంటరిగా ఆడ జీవితం అనేది ఎట్లా ఉంటుందంటే, ఏదైనా జాబ్కి వెళ్ళినా సరే ఏదో విధంగా మాట్లాడుతూ వల్గర్గా మాట్లాడడం, ఇలాంటి బాధలన్నీ పడుతూ చిన్న పాపని ఆడబిడ్డని పెట్టుకొని, సో ఆ అన్న కూడా వీళ్ళ హస్బెండ్ కూడా ఒక ఆడబిడ్డ పుట్టిందని వదిలేసి వెళ్ళడం అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. సో ఆ పాపను చూస్తే నాకైతే కళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అడ్మిట్ పాపని వదిలేసి వెళ్ళడానికి అతను మనసు ఎలా వచ్చిందని నాకు అర్థం కాలేదు. సో ఇది అన్న మనసులో వచ్చిన ఆలోచన, లేదు వాళ్ళ కుటుంబంలో ఇట్లా ఆడబిడ్డ పుట్టింది వదిలేమని చెప్పి కానీ ఏదైనా ఫోర్స్ చేసి ఇంకొక మ్యారేజ్ కోసం ఏదైనా టార్గెట్ చేసి ఇట్లా చేశారు నాకు తెలియదు. సో నువ్వైతే బాధపడద్దక్క. కాకపోతే దీంట్లో నీదైతే తప్పు ఉందక్క. నువ్వు ఎందుకు ఆ లవ్ అనే ఆలోచనతో లేచి రావడం వల్ల ఇవన్నీ స్ట్రగుల్స్ వచ్చాయి. పెద్దోళ్ళు తొందరపడి చేసావక్క. ఇప్పుడు పెద్దోళ్ళు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటే నీకు ఈరోజు పాపకైనా సరే వాళ్ళ అవ్వ నాన్న తాత, మీ సైడ్ నుంచి అమ్మ నాన్న అయినా వాళ్ళ సైడ్ నుంచి అమ్మ అయినా ఒక బాధ్యతగా అమ్మాయిని ఇప్పుడు సాకకపోయినా వాళ్ళకు ప్రాపర్టీ ఎక్కడ, నువ్వు ఇంత కష్టం చేసి ఆ బిడ్డను చదివించాల్సిన అవసరం లేదు కదా. తినడానికి ఇబ్బంది అన్న అంటున్నావు, రూమ్ రెంట్కి ఇబ్బంది అన్న అంటున్నావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీకు ఏదైనా ఒక జ్వరం వచ్చినా సరే నీకు ఒక ప్రశాంతత లేదు. పాపకి రేపు రెంట్ కట్టాలి, రేపు బడికి పంపించాలి, ఇంట్లో కూరగాయలకు కావాలి, గ్యాస్ కావాలి, ఇన్ని టెన్షన్స్ ఉంటాయి నీకు. సో నీవు చేసిన తప్పు ఏంటంటే, లవ్ అనే ఒక ఆలోచనతో వయసులో ఉన్నప్పుడు వచ్చేయడం వల్ల చాలా తప్పు అయింది అక్క. ఇంకా జరిగిపోయిందని మనం రిటర్న్ చేయలేము. ఆ అక్క చేసిన తప్పు ఇంకొకరు జీవితంలో చేయొద్దని ఒక ఆలోచనతో మన దగ్గరకు వచ్చింది. ఇంకొకటి కూడా ఏదైనా చిన్న జాబ్ ఉంటే చూడన్నా, 10 మందికి సహాయం చేస్తావు, నాకు కూడా నా పాపకి ఏదైనా సహాయం చేయను ఒక ఆలోచనతో వచ్చింది. పర్లేదు అక్క, నేను చేస్తాను. ఆ పాపను కూడా మంచిగా చదివించు, ఫీజు కానీ ఏదైనా ఇబ్బంది అయినా బుక్స్ కాడ కానీ డ్రెస్సుల కాడ కానీ నేను తమ్ముడుగా నీకు సపోర్ట్గా ఉంటాను. బాధపడద్దక్క. ఖచ్చితంగా అన్న గురించి కూడా ఎంక్వైరీ చేద్దాము. సో అన్న మనసులో ఏదైనా మార్పు అనేది, వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పి ఒకళ్ళు స్ట్రగుల్లో ఉంటే నేను మారుస్తాను. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటాను అక్క. ఏం కాదమ్మా, ఇగో ఇది నా సహాయం అనుకో, చిన్న సహాయము. పాపకు కానీ నీకు కానీ ఏదైనా అవసరం ఉంటే కొద్దిగా చూసుకోండి. ఖచ్చితంగా నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను. అన్న ద్వారా కూడా ఎంక్వైరీ చేసి అన్న ఎక్కడున్నాడు కూడా నేను ఎంక్వైరీ చేసి తీసుకొస్తాను. సో పాపకి ఏదైనా డ్రెస్ కానీ బుక్స్ కానీ ఏదైనా అవసరం అయితే చూసుకో తల్లి. ఒక ఆడబిడ్డ జీవితం ఒంటరిగా గడపాలంటే, అంటే మగోళ్ళ జీవితాలే ఒక్కొక్క నెల పెడితే రూమ్ రెంట్కి కానీ ఇంటికాడ ఫ్యామిలీని కానీ చూసుకోవడానికి ఎంత స్ట్రగుల్ పడుతుందో నాకు తెలుసా బాధ. సో ఒంటరిగా నువ్వు ఆడ జీవితాన్ని గడుపుతూ కుటుంబంతో తన బిడ్డను మళ్ళీ ఆడబిడ్డను చూసుకుంటూ నీ జీవితాన్ని చూసుకుంటూ ఇంత లీడ్ తీసుకొస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం. నిజం చెప్పాలంటే నేను నమస్తే చెప్పాలి నీకు. ఎందుకంటే నాకెందుకులే అని వదిలేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది, బిడ్డలను వదిలేసే వాళ్ళు ఎంతోమంది. నీ లైఫ్ నీ సుఖాన్ని చూసుకోకుండా ఆ బిడ్డ కోసం నువ్వు ఇంత దూరం తీసుకొచ్చావంటే, లైఫ్ని నిలబెట్టుకొని ఉన్నావంటే చాలా గొప్ప విషయం. సో ఇలానే ఉండు. నీ తమ్ముడుగా నీ సపోర్ట్ ఎప్పుడు ఉంటాను. అన్న కూడా ఎక్కడున్నా నేను ఎంక్వైరీ చేసి తీసుకొస్తాను. బాధపడద్దు. ఇన్ని రోజులు ఉన్న ధైర్యాన్ని అలానే ఉంచుకో. పాపకు కూడా ధైర్యం చెప్తాలి. నువ్వు బాధపడి ఏడుస్తున్నావు అంటే రాత్రుల్లో అప్పుడు ఇప్పుడు అమ్మాయి కూడా బాధపడుతుంది. సరేనా? డాడీ వస్తాడు, నువ్వు బాధపడకూడదు. ఓకేనా? అమ్మాయి ఎప్పుడైనా ఫీల్ అయితే నాకు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎప్పుడైనా ఏమైనా బాధపడినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయినా నాకు ఫోన్ చేయాలి. ఓకేనా? ప్రామిస్ చేస్తావా? అమ్మ ఏడవద్దని చెప్పి అమ్మని. ఆయన ఎప్పటికైనా వస్తాడని ఒక భర్త ఉంటే, వాడు మంచోడైనా చెడ్డోడైనా, ఒక భర్త లేని లోటు ఏంటంటే ప్రతి ఒక్కరికి లోకం అయిపోతుంది. చూటి మాటకి మాట్లాంటారు, అది అట్లా ఇది ఇట్లా అని తప్పుడు కానీ కూడా ఆలోచిస్తారు. సో నువ్వేం ఫీల్ వద్దు తల్లి, నువ్వు బాధపడద్దు. ఆలోచన కూడా నీ బ్రెయిన్లోకి రానియద్దు. ఇప్పుడు నీ తమ్ముడు ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా నేను అన్న ఎక్కడున్నా సరే, వాళ్ళ ఊరికైనా సరే వాళ్ళ ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి, వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అయ్యి నేను అన్న మనసు మార్చి తీసుకొచ్చే బాధ్యత నాది. పాప కోసం, నీ కోసం కాకపోయినా పాప కోసం నేను తీసుకొస్తాను. ఓకే? ఇప్పుడు స్కూల్కి వెళ్ళటం లేదురా? వెళ్ళట్లేదు. ఏమి? రోజు అమ్మ డ్రాప్ చేస్తుంది కదా, మా ఫ్రెండ్స్ మీ నాన్న రావట్లేదా, మీ నాన్న లేడా అని నవ్వుతున్నారు. నేను చేసిన తప్పు ఏ ఆడపిల్ల చేయొద్దు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని
వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఇప్పుడు నాకు మీరు సహాయం చేశారు, వాళ్ళకి రేపటి రోజున సహాయం చేసే వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఈ రోజులలో సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం. మీలాంటి అన్న దొరికినందుకు పర్లేదక్క, పాప నువ్వు జాగ్రత్తగా చూసుకో అక్క. సో చాలా మంది లవ్ చేస్తే సింపుల్గా అయిపోద్ది, మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉంటారు అనుకుంటారు కానీ సో అక్క ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుంటుంది ఒకసారి ఆలోచించండి. మా పాప కోసమే నేను ఇన్ని రోజులు బ్రతికున్నానన్న. ఆమె లేకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని. నా వల్ల నా బిడ్డ భవిష్యత్తు ఎక్కడ నాశనం అయిపోతుందా అనే ఉద్దేశంతో నా పాప కోసం నేను బ్రతికుంటున్నా. నా పాపను చూసుకుంటూ నేను బ్రతుకుతున్నా. ఏం కాదు, నేనున్నా, అన్నున్నా నీకు. అమ్మ ధైర్యంగా ఉండాలి, అమ్మకు నువ్వు ధైర్యం చెప్పాలి, ఓకేనా? నాన్న ఖచ్చితంగా వస్తాడు, నేను తీసుకొస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఒక ఆ కుటుంబం, ఇప్పుడు నేను ఏం మాట్లాడగలను నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే భర్త లేని జీవితంలో ఒక 100 రూపాయలు సంపాదించాలంటే ఆడ మనిషికి ఎంత కష్టం అవుతుందో, ఆ రూమ్ రెంట్ కట్టాలంటే, ఒక దగ్గర పని చేయాలంటే ఎంతమంది ఎన్ని రకాలుగా తప్పుగా మాట్లాడతారు. అవన్నీ మనం అవన్నీ పట్టించుకోకూడదు అనుకుంటే ఇల్లు గడవడం కష్టం అవుతుంది. ఆ పాపకి అమ్మ నాకు అది కావాలంటుంది, ఇది కావాలంటుంది. ఆ బాధలు ఇప్పుడు ఆమె కడుపు కట్టుకొని తినకుండా పస్తన్నా ఉండొచ్చు, కానీ బిడ్డ అడిగిన తీసి లేకపోతే ఆమె నరకం అనిపిస్తుంది. బిడ్డని స్కూల్కి పంపించాలంటే బళ్ళు అట్లా మాట్లాడుతూ అమ్మాయిని బాధపడుతున్నారు. జనాలకి ఎట్లా ఉందంటే ఒక కుటుంబంలో ఏది లోటో ఆ టాపిక్ని మాట్లాడి వాళ్ళని బాధ పెడితే వచ్చే ఆనందాన్ని అనుభవించే ఒక పైశాచిక సమాజం లాగుంది ఇప్పుడు. నిజం చెప్పాలంటే ఒక కుటుంబం బాధపడుతుందంటే వాళ్ళని ఓదార్చే స్థితి నుంచి పోయి వాళ్ళని ఎక్కిరించడం, హేళన చేయడం, వాళ్ళని చూసి నవ్వడం, ఈ విధంగా చిన్న బిడ్డను పట్టుకొని ఆ అమ్మాయిని ఈ విధంగా బాధ పెట్టడం అంటే, అమ్మాయి స్కూల్కి పోను నేను అందరూ నవ్వుతున్నారని అంటే ఎంత ఆ బాధ మనసులో అమ్మాయి బాధపడి ఉంటే అంత డెసిషన్ తీసుకుని ఒకసారి ఆలోచించవచ్చు. ఒక 1000 రూపాయలైనా సరే, ఒక 2000 అయినా సరే అది సంపాదించాలంటే ఎంత కష్టపడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని దగ్గర ఎన్ని మాటలు పడుతుందో, ఎంత కష్టం అంటే కష్టమైనా సరే భరించి చేస్తూ ఉంది. భర్త చేస్తే ఇంటికాడ పాపని వాళ్ళని చూసుకోవాల్సిన స్థితిలో నుంచి తనే కష్టపడి తన కుటుంబాన్ని పోషించే స్థాయికి వచ్చింది. నిజం చెప్పాలంటే అక్క, నేను మగ వ్యక్తి ఒక మాట చెప్తాను, గొప్ప వ్యక్తి అక్క నువ్వు. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళుగా వాళ్ళ జీవితాలు ఈ రోజుల్లో సమాజంలో భర్త వెళ్ళిపోయినాడు, నాకేం అవసరం లే, పాప అతనికి పుట్టింది, వాళ్ళ ఇంటికాడ వదిలేద్దాము, నా జీవితం నేను చూసుకుందాము, నేను సుఖంగా ఉంటాను, నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఒక పెళ్లి చేసుకుంటాను అనే రోజు ఇది. సో నువ్వు అవన్నీ వదిలేసి నీ సుఖాన్ని నీ జీవితాన్ని పక్కన పెట్టి మళ్ళీ వస్తాడు, మనసు మారి వస్తాడు, నా బిడ్డకి నేను తప్ప ఎవరు లేరని ఒక స్థాయిలో నువ్వు ఉన్నావంటే చాలా గొప్ప విషయం అక్క. కంపల్సరీ అన్నైతే తిరిగి వస్తాడు, నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అక్క. నీ తమ్ముడుగా నీకే సహాయం కావాలన్నా, ఇదే కాదు నీకే సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయక్క. పాపకి ఏదైనా ఇబ్బంది అయినా నాకు ఫోన్ చేయి, నేను ఉంటాను, ఓకేనా? నాకు ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదక్క, నాకు చిన్న సాయం అనుకో. పాపకి ఏ ఇబ్బంది వచ్చినా నీ తమ్ముడు ఉన్నాడు, నీకేం కావాలన్నా నన్ను ఫోన్ చేయి, నా వల్ల అయినంత వరకు నేను ప్రయత్నిస్తాను అక్క. నన్ను నమ్ముకొని ఎంత దూరం వచ్చావు, నీ జాబ్ గురించి కూడా నేను సెట్ చేస్తాను. ఏదైనా అన్న వచ్చే వరకు నీకు ఏదైనా మంచి జాబు, నీకు తెలిసిన జాబే, ఇంట్లో వర్క్ చేసేదైనా సరే నువ్వు ఇంటికాడ నుంచి పని చేసుకునేలాగా నేను ప్రయత్నిస్తాను. లేదంటే నీ చుట్టుపక్కల ఏదైనా చిన్న జాబ్ చూసి నేను ప్రయత్నిస్తాను అక్క. నీకు లక్ష్మణ బంధం లాగా నీ తమ్ముడు కదిలినడే, మా బస్తెల భారం మోసే మా నెత్తుటి బంధం వే, మా గుండెల బాధను తీసే